నమస్కారం. జయ శ్రీమన్నారాయణ. రాముడికి అక్క ఉందా? చూద్దాం. రామాయణంలో దశరథుడికి మొదట ఒక కూతురు పుట్టింది. ఆమె ఎవరు తెలుసుకుందాం. మనకు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు గురించి తెలుసు. చాలా కాలం సంతానం లేక పుత్రకామేష్టి చేసిన తర్వాత ఈ నలుగురు పుట్టారు అని తెలుసు. దశరథుడికి 60,000 సంవత్సరాల వయసున్నప్పుడు ఈ నలుగురు పుట్టారు అని కూడా రామాయణంలో మనం చదివాం. ఆ రాముడికి ఒక అక్క ఉండిందా? ఆవిడెవరు? రామాయణంలో కొన్ని చోట్ల అలా అక్క ఉన్నట్టుగా కనపడుతోంది. ఆమె పేరు శాంత. కానీ ఆ అమ్మాయిని తన ఆప్తమిత్రుడైన అంగదేశరాజైన రోమపాదుడికి దత్తు ఇచ్చారు. అయోధ్యకు పక్కనే అంగరాజ్యం ఉంది. ఆయన తనకొక సంతానం కావాలి అని దశరథుడిని ప్రార్థించారు. అందుకని దశరథుడు తనకు కలిగిన ఈ ఆడపిల్లని ఆయనకు దత్తు ఇచ్చారు. కౌసల్యకు పుట్టిన కూతురు ఈవిడ. తరువాత కాలంలో శాంతాదేవికి ఋష్యశృంగుడికి వివాహం జరిగింది. విభాండక మహర్షి కుమారుడు ఋష్యశృంగుడు. ఒకసారి అంగదేశంలో రోమపాదుడు ధర్మం తప్పడం వలన వర్షాలు కురవక తీవ్రమైన కరువు ఏర్పడింది. అప్పుడు ఒక సద్బ్రహ్మచారి అయిన ఋషి ఈ భూమి మీద పాదం మోపితే వర్షం పడుతుంది అని ఆ దేశంలో ఉన్న మంత్రులు, పురోహితులు, పెద్దలు సూచించారు. ఋష్యశృంగుడు ఈ భౌతిక ప్రపంచంతో సంబంధం లేకుండా పెరిగినవాడు. ఈ లోకం గురించి, ఇక్కడ ఉన్న పోకడ గురించి, ఈ వస్తువుల గురించి, ఈ వ్యామోహాల గురించి ఆయనకి ఏదీ పరిచయం లేదు. అందుకని ఆయన్ని అనేక ప్రయాసలు పడి మెల్లగా మార్చి ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు. ఆయన అంగరాజ్యంలో అడుగు పెట్టగానే బాగా వర్షాలు కురిశాయి. తర్వాత శాంతనిచ్చి వివాహం కూడా చేశారు. ఇప్పటికి కూడా ప్రయాగరాజ్ పక్కన శృంగిబేరపురం అని ఉంది. అక్కడ ఋష్యశృంగుడికి, శాంతాదేవికి దేవాలయం ఉంది. దశరథుడు సంతానం కోసం పుత్రకామేష్టి చేయాలని చెప్పినప్పుడు ఆయన మంత్రి అయిన సుమంతుడు దశరథుడితో ఇలా చెప్పాడు. చాలా కాలం క్రితం సనత్ కుమారుడు చెప్పిన విషయాన్ని నేను మీకు చెప్తాను అని చెప్పడం మొదలుపెట్టాడు. సుమంతుడు కూడా సనత్ కుమారుడిని చూడలేదు. సనత్ కుమారుడు కృతయుగంలో ఉన్నవాడు, సుమంతుడు త్రేతాయుగంలో జీవించినవాడు. కానీ ఆయన పుత్రకామేష్టి చేస్తే 9 పిల్లలు పుడతారు అని చెప్పారు అన్న విషయాన్ని ఈయన ఎలా చెప్పాడంటే వినికిడి వల్ల దాన్ని ఇతిహాసంలాగా విన్నాడు. కాబట్టి ఆ విషయాన్ని దశరథుడితో చెప్పాడు. పైగా ఆ పుత్రకామేష్టి అల్లుడైన ఋష్యశృంగుడి చేత జరిపించాలి అని కూడా సనత్ కుమారులు చెప్పారు అని చెప్పాడు. దశరథుడు పుత్రకామేష్టి చేశాడు. 9 పిల్లలు పుట్టారు. అల్లుడైన ఋష్యశృంగుడు అని ఆ శ్లోకంలో ఉండడం వల్ల ఇది బాలకాండలో ఉంది. అల్లుడైన ఋష్యశృంగుడు అని అక్కడ ఆ శ్లోకంలో పేర్కొనడం వల్ల ఎవరికి అల్లుడు అంటే రోమపాదుడికి అల్లుడు. ఆయన కూతురు శాంతాదేవిని వివాహం చేసుకున్నాడు కాబట్టి రోమపాదుడికి అల్లుడు. కానీ దశరథుడి కూతుర్నే రోమపాదుడికి దత్తు ఇచ్చారు కదా, కాబట్టి దశరథుడికి కూడా అల్లుడే అని వ్యాఖ్యానకర్తలు అక్కడ రాయడం వల్ల శాంత అనే కూతురు దశరథుడి కుమార్తె అని మనకు బోధపడుతుంది. అందుకే అలా రాశారు. అదే మనకు ప్రమాణం. సరే, దత్తు ఇచ్చారు. తర్వాత దత్తు ఇచ్చాక మన అమ్మాయిని చెప్పొచ్చా అని ఆ తర్వాత బహుశా ఆమె గురించి పెద్దగా చెప్పి ఉండకపోవచ్చు. పైగా మూల రామాయణంలో 1,000,000 శ్లోకాలుండగా మనకు లభించే రామాయణంలో వాల్మీకి మనకు రాసి ఇచ్చిన రామాయణంలో 24,000 శ్లోకాలే ఉన్నాయి. కాబట్టి అందులో శాంత గురించి ప్రస్తావన రాకపోయి ఉండవచ్చు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అంత పెద్ద రాజులు, దత్తు ఇచ్చినవారు పెద్దవారు, పుచ్చుకున్నవారు పెద్దవారు, అయినా వివాహం చేసిన అల్లుడు సంపద లేనివారు, కేవలం తపస్సు మాత్రమే వారి ధనం. అంటే ఆ రోజుల్లో తపస్సుకు అంత మహిమ ఉండేది, విలువ ఉండేది. కేవలం తపస్సు మాత్రమే ధనంగా ఉన్న ఒక వరుణ్ణి ఎంచుకొని కూతుర్నిచ్చి వివాహం చేశారు.
ఆయన కాలు మోపకపోతే ఆ దేశంలో వర్షాలు పడేవి కావు. దేశమంతా మాడిపోయేది, నాశనం అయిపోయేది. ఆయన ఆ దేశంలో కాలు మోపడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి మళ్ళీ దేశం సుభిక్షమైంది. ఇంత గొప్ప మనసుతో ఆ రోజుల్లో మనుషులు ప్రవర్తించేవారు. రాముడికి అక్క అయినా వాళ్ళు తపస్సులోనే కాలం గడపడం వల్ల వాళ్ళ గురించి పెద్దగా రామాయణంలో ప్రస్తావన ఎక్కడా కనపడదు. కానీ రాముడికి అక్క ఉంది. ఆమె పేరు శాంత. జై శ్రీమన్నారాయణ.